వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ గర్ల్స్. సో ఇవాళ స్పెషల్ వ్లాగ్ వచ్చేసి వ్లాగ్ కాదు గైస్, వీడియో. ఇది మన ఆర్ట్ క్లాస్ అన్నమాట. సో ఇది మన ఆర్ట్ క్లాస్ అన్నమాట. సో ఫస్ట్ టాపిక్ ఫ్లవర్స్ వేసిన, సెకండ్ టాపిక్ కూడా ఇప్పుడే చెప్తున్నా. యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో నేను ఏం చేసిన అంటే స్లేట్ గురించి చెప్తా అన్నా, బట్ ఐ ఫర్గాట్ ఇట్ అనమాట. అందుకని ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా చెప్తా లాస్ట్కి. సో ఇవాళ టాపిక్ వచ్చేసి ఐస్ క్రీమ్స్ అనమాట. సో లెట్స్ ఐస్ క్రీమ్ గీద్దాము. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఇట్లా అనుకున్నా, బట్ ఒక నిమిషం గైస్. ఇది సరిగ్గా ఇక్కడ ఇట్లా అంటే కొంచెం ఇక్కడ కింద పడుతుంది, అందుకనే నేను ఇట్లా చేస్తుంటే. సో ఫస్ట్ ఓకే, ఇట్లా గీసుకోండి. సో ఇట్లా గీసుకున్నాక ఇట్లా ఒక లైన్ వేసుకోండి కింద, ఓకేనా. తర్వాత కింద ఇట్లా 2 లైన్స్ వేసుకొని దీనికి కింద కలర్ వేసేసుకోవచ్చు. దీనికి మన ఇష్టం వచ్చిన కలర్ వేసుకోవచ్చు. దీన్ని మనం స్టిక్ ఐస్ అంటాం అన్నమాట. ఇది జనరల్లీ 10 రూపీస్కి 20 రూపీస్కి 10 రూపీస్కి దొరుకుతుంది స్టిక్ ఐస్. సో దిస్ ఇస్ దీంట్లో 4 టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ చూపిస్తున్నా ఈ వీడియోలో మనం. సో చూసేద్దాం. ఫస్ట్ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్ అయిపోయింది, సెకండ్ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్ చూసేద్దాం. సో సెకండ్ వచ్చేసి కోన్ అన్నమాట. ఫస్ట్ ఒక లైన్ ఇట్లా వేసుకోండి. వేసుకున్నాక ఇట్లా ఒకటి జనరల్లీ మనం ట్రయాంగిల్ ఇప్పుడు ఇటు గీస్తాం కదా. సో ఇటు గీస్తాం కదా మనం ట్రయాంగిల్ జనరల్లీ. సో బట్ వీ షుడ్ డ్రా లైక్ దిస్. ఇట్లా వేసుకోండి. ట్రయాంగిల్ వేసుకున్నాక దీని మీద ఒక స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఇట్లా పెట్టుకోండి. ఇట్లా నీట్గా ఓకే. ఇట్లా పెట్టుకున్నాక ఇప్పుడు కింద కోన్కి ఇట్లా వేసుకోవాలి, లేకపోతే కోన్కి కింద ఇట్లా వేస్తారు కదా. సో అందుకని సో ఈ డిజైన్ వచ్చేసి మస్ట్ అండ్ షుడ్ అనమాట, కంపల్సరీ ఉండాలి ఈ డిజైన్. దాని తర్వాత ఏం చేయాలంటే పైన ఒక సర్కిల్ వేసుకోండి. వేసుకున్నాక ఇట్లా పెట్టండి. సో దిస్ ఇస్ కాల్డ్ ద చెర్రీ అనమాట, పైన్ చెర్రీ. సో దిస్ ఇస్ ద సెకండ్ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్. ఇంకా 2 టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ మనకు ఉన్నాయి. సో ఆ 2 ఏంటో చూసేద్దాం. ఇంకా థర్డ్ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్ వచ్చేసి స్కూప్స్ అనమాట. జనరల్లీ మనకు షాప్ కూడా ఉంటుంది కంపెనీ స్కూప్స్ అనేసి. సో ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం కింద గీసుకుంటే, ఎందుకంటే స్కూప్స్ ఐస్ క్రీమ్ ఉంటుంది. సో ఫస్ట్ ఒక లైన్ వేసుకోండి ఇట్లా. ఇట్లా ఒక నిమిషం గైస్, ఇట్లా లైన్ వేసుకోండి. కొంచెం పెద్దది వేసుకోండి, ఎందుకంటే స్కూప్స్ కాబట్టి. సో దాని తర్వాత ఇట్లా వేసుకోండి. ఓకే. దెన్ కింద చేయాలంటే యాక్చువల్లీ ఇట్లా రావాలి, బట్ ఒక్కొక్కసారి మనకు కూడా గ్రిప్ కుదరదు. బట్ మళ్ళీ చూపిస్తాను. అప్పుడు పెద్ద లైన్ డ్రా చేసుకోండి. దిస్ ఇస్ కరెక్ట్ వే అన్నమాట ఇప్పుడు చూపించేది. ఓకే, పెట్టుకోండి. ఇట్లా 2 లైన్స్ గీసుకోండి కింద. ఇట్లా గీసుకున్నాక దిస్ ఇస్ కాల్డ్ అవర్ బౌల్ అనమాట. దీని మీద ఇట్లా ఒక స్కూప్ ఐస్ క్రీమ్ వేసుకోండి. సెకండ్ స్కూప్ ఐస్ క్రీమ్ కూడా ఇట్లా వేసుకోండి. ఇంకా థర్డ్ స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ అనమాట. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక స్పూన్ లాంటిది వేయచ్చు, బట్ ఇక్కడ వచ్చేసి నేను ఇట్లా వేస్తున్నా. సో దిస్ ఇస్ కాల్డ్ అవర్ థర్డ్ మోడల్ ఆఫ్ ఐస్ క్రీమ్ అన్నమాట. ఇంకా ఫోర్త్ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్ చూసేద్దాం. సో ఫస్ట్
ఇట్లా కోన్ గీసుకోండి. ఇందాక నేను వీడియోలో చూపించాను కదా, బట్ కొంచెం కిందకి వేసుకుందాం అనేసి ఇట్లా అక్కడ సెకండ్ టైప్ ఆఫ్ దాంట్లో ఇట్లా కోన్ వేసినాను కదా, అట్లానే ఇక్కడ వేసి ఇప్పుడు జస్ట్ చిన్నది ఇట్లా పెట్టుకోండి. దెన్ సేమ్ ఇక్కడ ఇంకా సేమ్ పైన, తర్వాత దీని మీద ఒక చెరి పెట్టేయండి. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ అ ఫోర్త్ మోడల్ ఆఫ్ ఐస్ క్రీమ్ అన్నమాట. సో ఇంకా మీకు దీని గురించి చెప్తా అన్నాను కదా, లాస్ట్ వీడియోలో కూడా చెప్తా అన్నా, బట్ మర్చిపోయా, సారీ గైస్ ఫర్ మై మిస్టేక్ అనమాట. సో ఇప్పుడు చెప్తున్నా. సో ఫస్ట్ వచ్చేసి స్లేట్ అనమాట. ఇది మీషోలో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది, మింత్రా కానీ ఎక్కడైనా దొరుకుతుంది మనకి. రోడ్ సైడ్ గిఫ్ట్ షాప్స్ కానీ ఎక్కడైనా దొరుకుతుంది మనకి ఇది యూజువల్లీ. సో ఇప్పుడు ఇది ఇట్లా ఉంటుందన్నమాట. ఇంకొక పెన్ అనేది ఇస్తారు ఇది. సో దిస్ ఇస్ కాల్డ్ ద పెన్ అనమాట. ఇది దీని మీదే పడుతుంది, మిగతా బుక్లో కూడా వాడద్దు. సో ఇట్లా పెట్టుకుంటే జనరల్లీ ఒక రంగోలీ వేసినాం అనుకోండి, ఇట్లా ఒక చిన్న ఫ్లవర్స్ వేసినాం అనుకోండి, ఎగ్జాంపుల్ నేను నిజంగా గీయట్లే. సో ఇట్లా ఒక ఫ్లవర్ వేసుకున్నాం అనుకోండి, ఇట్లా నీట్గా ఫ్లవర్ వేసుకుంటే ఏదైనా రంగోలీ వేసుకుంటే ఇట్లా అయిపోతుంది. బట్ మరి మనం ఒక్క నిమిషం గైస్, ఏంది పోవట్లే, వెయిట్. ఓకే, నాకు అర్థమైందో ఎందుకు పోవట్లే అనేసి. సో ఇట్లా వేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనకు అస్సలకి పోవట్లే. సో ఇట్లా ఏదో ఒకటి సంథింగ్ రంగోలీ వేసినాం అనుకోండి, అది ఇట్లా అంటే అది పోతుంది కదా. బట్ అప్పుడు ఏం చేయాలంటే మనం నీట్గా ఒక రంగోలీ ఏదో ఒకటి సంథింగ్ వేస్తే అది పోదు కదా. సో అది ఇట్లా అంటే వెంటనే ఇట్లా పోతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే, అప్పుడు మళ్ళీ గెస్టెస్ కానీ మన సిబ్లింగ్స్ కానీ వచ్చి చెరిపేస్తే ఇట్లా అంటే డిలీట్ అయిపోతుంది కదా. ఎంత కష్టపడి రంగోలీ వేసినాం కదా, దీని మీద ఏమైనా రంగోలీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చిన్న పిల్లలకి ABCDs కానీ 1 2 3 4 కానీ అట్లా ఏదో ఒకటి చెప్పచ్చు. సో అప్పుడు ఏం చేయాలంటే మనము వెనకాలకి బ్యాక్ సైడ్ తిప్పండి. ఇప్పుడు ఇట్లా అంటే పోతుంది కదా. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పి ఇట్లా లాక్, ఇటు తిప్పితే లాక్ అనమాట, ఇటు తిప్పితే లాక్ అవ్వదు. ఇటు తిప్పితే ఎన్నిసార్లు నొక్కినా అస్సలకి పోదు, చూసినారా. ఇటు తిప్పి ఆ మీద ఒక సంథింగ్ ఇట్లా ఏదో ఒకటి అట్లా తీసుకుంటే చూసారా పోయింది. So that's all for this video. Please do like, share and subscribe to our YouTube channel. Bye guys, see you next video. కింద bell icon కొట్టి మన వీడియోని ఎంజాయ్ చేయండి. Bye.